నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' వెండితెర ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే జివ్వుమంటుంది మనసు, రివ్వుమంటుంది వయసు. ఈ పాట విన్నారా? మీకు గుర్తుండే ఉంటుంది. ఘంటసాల మాస్టారు, సుశీలమ్మ కలిపి పాడిన ఈ పాట మనం ఏమనుకుంటామంటే, ఆ ఘంటసాల గారు పాడారు గనక అక్కినేని నాగేశ్వరరావు గారికో, ఎన్టీ రామారావు గారికో ఈ పాట పాడి ఉంటారని అనుకుంటాం. కానీ అలా కాదు. ఈ పాట ఘంటసాల వారు పాడింది సాక్షాత్తు జేమ్స్ బాండ్ కృష్ణ గారికి. అదే మనం ఆ తర్వాత కాలంలో గొప్ప గొప్ప జేమ్స్ బాండ్ సినిమాలు తీశారు కదా కృష్ణ గారు, వారి కోసం ఈ పాట పాడారు. ఆ సినిమా రాజ్యలక్ష్మి ప్రొడక్షన్స్ అని సుందర్లాల్ నహతా, డూండి వీళ్ళిద్దరూ ఈ జేమ్స్ బాండ్ సినిమాలు తీయటంలో చాలా అగ్రగణ్యులు. వాళ్ళు కృష్ణ గారితో గూఢచారి 116 అనే సినిమా తీశారు. ఈ పాట ఆ సినిమాలో ఉన్నది. ఈ పాటతో పాటు ఇంకా చాలా పాటలు ఉన్నాయి. ఆంధ్రాస్ జేమ్స్ బాండ్గా కృష్ణ గారు అవతారం ఎత్తింది ఈ సినిమా ద్వారానే. ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు మాట్లాడే ముందు ఆ సినిమా తాలూకు క్రెడిట్ గురించి మాట్లాడదాం. నిర్మాత నేను చెప్పినట్టు నిర్మాతలు సుందర్లాల్ నెహ్తా, డూండి గారు చేశారు. దర్శకత్వం ఎం మల్లికార్జునరావు గారని, వారెవరో మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళినాక నేను మీకు చెప్తాను. ఆయన దర్శకత్వం వహించారు. కథ మాటలు ఆరుద్ర గారు. ఆ ఆరుద్ర గారు అన్ని రంగాల్లో అందివేసిన చెయ్యి అని చెప్పి ఈ సినిమా ద్వారా నిరూపించారు. ఇక సంగీతం విషయంలోకి వచ్చేసరికి టి చలపతిరావు గారు. ఆయన అంతకుముందు హిందీ సినిమాలకు కూడా కొన్ని సినిమాలకు చేశారు. ఇక్కడ కూడా చాలా టాప్ మోస్ట్, ముఖ్యంగా ప్రసాద్ ఆర్ట్ మూవీస్ వాళ్ళకి సంగీతం ఎక్కువ చేశారు. ఈ పాటలు ఆరుద్ర గారు రాశారు. అలాగే సి నారాయణ రెడ్డి గారు కూడా ఒక 2 పాటలు రాశారు. ఇక ప్రధాన తారాగణం విషయంలోకి వచ్చేసరికి కృష్ణ గారు, జయలలిత, రాజనాల, ముక్కమల, శోభన్ బాబు గారిది పెద్ద పాత్ర కాదు కానీ చాలా ప్రముఖమైన పాత్ర. అలాగే నేరెళ్ళ వేణుమాధవ్ గారు, మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నారు కదా, సామ్రాట్, ఆయన కూడా ఈ సినిమాలో ఒక వేషం వేశారు. రేలంగి, రమణారెడ్డి, రాజుబాబు, అలాగే టి చలపతిరావు గారు సంగీత దర్శకులు ఉన్నారు కదా, ఆయన కూడా ఒక చోట కనిపిస్తారు. ఇక జగ్గారావు అని అప్పట్లో విలన్ ఎస్ బాస్ అనుకుంటూ ఉండేవారు. ఇంకా మెయిన్ విలన్గా ఈ సినిమాలో నెల్లూరి కాంతారావు గారు అని పెద్ద స్థూలకాయంతో, అది స్థూలకాయం కాదు, చాలా బలాజులు ఆయన, కుస్తీ బాడీ. సో చాలా సినిమాల్లో ఇలాంటి యాక్షన్ ఓరియంటెడ్ సినిమాల్లో ఆయన విలన్గా చేసేవాళ్ళు. ఈ హీరోని భుజం మీద ఎత్తుకొని గిరగిరా తిప్పి కింద పడేయటంలో ఆయన ఎక్స్పర్ట్. సో ఆయన వేశారు. గీతాంజలి, అలాగే వెన్నిరాడై నిర్మల గారు ఒక పాటలో కనిపిస్తారు. ఇది ప్రధాన. ఇక పాటలన్నీ ఘంటసాల గారు, సుశీలమ్మే పాడారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు, చాలా విశేషాలు ఉన్నాయి కానీ కొన్ని మాత్రమే మనం మాట్లాడుకుందాం. వాటిల్లో ముఖ్యమైనది కృష్ణ గారికి ఈ సినిమా పెద్ద టర్నింగ్ పాయింట్. ఎందుకో తెలుసు కదా, ఆయన కొత్త జోనర్లోకి వచ్చారు. జేమ్స్ బాండ్ అప్పటిదాకా ఇంగ్లీష్ వాళ్ళు మాత్రమే తీస్తున్న ఈ యాక్షన్ ఓరియంటెడ్ జేమ్స్ బాండ్ సినిమాల్లో మొట్టమొదటిసారి దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం చేశారు సుందర్లాల్ నెహతా, డోండి. ఆ సినిమాలో హీరోగా వేయటం, ఆ తర్వాత ఆంధ్రా జేమ్స్ బాండ్గా కృష్ణ గారి పేరు సంపాదించుకోవటం ఈ సినిమా తాలూకు ఒకనొక విశేషం. ఈ సినిమా విడుదలైపోయిన తర్వాత ఈ గూఢచారి 116 కృష్ణ గారికి వరుసనే 20 సినిమాలు వచ్చినాయి. సరే, ఒకసారి కనుక అలాగ ట్రెండ్ మారిందంటే వరుసన వచ్చేస్తాయి. ఇది అందుకే ఈ సినిమా కృష్ణ గారికి టర్నింగ్ పాయింట్ అని చెప్పింది మనం ఇందాక. ఈ సినిమా రిలీజ్ అయ్యే రోజుల్లో అసలే జేమ్స్ బాండ్ సినిమా అనుకుంటున్నారు. అంటే ఏసీడీసీ ఆడుతుందా ఆడదా, మన ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తారా లేదా అనుకున్న సంశయంతో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నప్పుడు ఇంకొక థ్రెట్, పెద్ద అవరోధం ఒకటి వచ్చింది. అది అవరోధం కాదు, పోటీ. ఏంటంటే మహానటుడు కృష్ణ గారు చేసిన, మహానటుడు ఎన్టీ రామారావు గారు చేసిన శ్రీకృష్ణ తులాభారం సినిమా అప్పుడు రిలీజ్ అయింది. అంటే శ్రీకృష్ణుడు అంటే ఇంకా దేవుడితో సమానం ఎన్టీ రామారావు గారు. సో అలాంటి ఆయన తీసిన సినిమా, ఈ సినిమా అప్పుడే రిలీజ్ అయింది. ఈ రెండు పక్కన రిలీజ్ అయినాయి. భయపడ్డారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అంత చరిస్మాటిక్ పర్సనాలిటీ, మన కృష్ణ గారు ఇప్పుడు పైకి వస్తున్నారు, ఈ సినిమా ఆయన సినిమాని తట్టుకుంటుందా లేదా. కానీ అనూహ్యంగా ఈ సినిమా అఖండ విజయం సాధించి జేమ్స్ బాండ్ చిత్రాలను కూడా మన ప్రేక్షకులు చూస్తారు అనే దాన్ని నిరూపించింది. ఇక ఈ సినిమాతో కృష్ణ గారు జేమ్స్ బాండ్ సినిమాలతో ఆగలేదు.
వరుస పెట్టి ఇలాంటి సినిమాలు చాలా చాలా తీశారు. వాటిలో జేమ్స్ బాండ్ 777, జేమ్స్ బాండ్ 777, ఏజెంట్ గోపి, అలాగే రహస్య గూఢచారి ఇది 116 అయితే ఆ తర్వాత గూఢచారి 117 అని చెప్పి ఇంకో సినిమా తీసి ఇవన్నీ ఈ నహతా డోండి వాళ్ళే తీశారు. ఎందుకంటే వాళ్ళకి ఆ జోనర్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఇక డూండి నెహతా నిర్మాతగా కృష్ణ గారు దాదాపు 25 సినిమాలు చేశారు. అంటే ఈ సినిమాలో వారికి కృష్ణ గారు అంత బాగా నచ్చారు. ఆయన అది అంటారు డాక్టర్ని అయితే హస్తవాసి అన్నట్టుగా ఈయన కృష్ణ గారు ఉంటే మన సినిమా సూపర్ సక్సెసే అనే ధోరణిలో ఆయనతో 25 సినిమాలు తీశారు. ఇంకొక ప్రయోగం కూడా చేశారు ఈ సినిమాలో. అదే ఇందాక మనం అనుకున్న నువ్వు నా తోడుంటే నిన్నిలా చూస్తుంటే పాట ఉంది కదా, ఆ పాటని ఈ సినిమా అంతా బ్లాక్ అండ్ వైట్, ఆ పాట మాత్రం ఈస్ట్మన్ కలర్లో తీశారు. పైగా ఊటీలో తీశారు. అంటే ఊటీ అందాలను పట్టుకోవడం కోసం ఈ సినిమా తీశారు. అన్నట్టు ఈ సినిమాకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఎవరో తెలుసా? రవికాంత్ నగాయిచ్. తెలుసు కదా, ఆయన ట్రిక్ ఫోటోగ్రఫీ అంటే రవికాంత్ నగాయిచ్ గారిని. ఓకే, మార్కస్ బాట్లేగర్ గారు చేస్తారు. కానీ ఈయన నగాయిచ్ గారు అసలు ఆ ట్రిక్ ఫోటోగ్రఫీకి ఇప్పుడు మాయా మత్స్యేంద్ర లాంటి సినిమా కనుక మనం చూస్తే మైసభ ఇట్లాంటివన్నీ దాంట్లో చాలా గమ్మత్తుగా ఆయన చేశారు. సో ఆయన ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చేశారు. అందుకే ఊటీ అందాలను ఒడిసిపట్టుకోవడం కోసం రంగుల్లో ఈ సినిమా ఆ సాంగ్ తీయాలని చెప్పి వారితో ఒప్పించి ఆ సినిమా తీశారు. ఇక తేరు మనసులు అసలు కృష్ణ గారు ఈ జేమ్స్ బాండ్ సినిమాలో ఎందుకు వచ్చారు? సుందరలాల్ మెహతా డూండి గారు ఎందుకు ఆయనే అనుకున్నారు, మిగతా వాళ్ళతో ఎవరితోనూ చేయించవచ్చు కదా అని అనుకున్నప్పుడు, తేనె మనుషులు సినిమా చేస్తున్నప్పుడు గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం దాని గురించి. ఆయన అంటే వెళ్తున్న కారు, అంటే స్పీడ్గా వెళ్తున్న కారులో నుంచి దూకే ఒక దృశ్యాన్ని డూప్తో చేద్దామని చెప్పినప్పుడు కృష్ణ గారు ఒప్పుకోలేదు. నేనే చేస్తాను, ఏం పర్లేదని చెప్పి చేశారు. సో అంత డేరింగ్ అండ్ డాషింగ్ ఉన్న వ్యక్తి మన సినిమాకి హీరో అయితే బాగుంటుంది, అందులో ఇది డాషింగ్ క్యారెక్టర్ కదా అని చెప్పి అప్పుడు ఆయన వీళ్ళ నెహతా అండ్ డూండి దృష్టి కృష్ణ గారి మీద పడింది. సో దాని అనుగుణంగానే ఈ సినిమాలో కృష్ణ గారికి జేమ్స్ బాండ్ క్యారెక్టర్ ఇచ్చాను. అసలు దీనికి ఎలాంటి సినిమా తీయాలని వాళ్ళకి ఎలా ఆలోచన వచ్చింది? కొంతమందికి అప్పట్లో వాళ్ళకి 1960 ఆ ప్రాంతాల్లో ఎక్కువ సినిమా చూసేవాళ్ళకి, లేకపోతే సాహిత్యాన్ని చదివే వాళ్ళకి అప్పట్లో డిటెక్టివ్ నావల్స్ అని చెప్పి డిటెక్టివ్ సాహిత్యం అనేది ఒకటి ఉన్నది. పరిశోధనకు సంబంధించి నావల్స్ వస్తుంటాయి. వాటిలో పాకెట్ డిటెక్టివ్ కథలు అని చెప్పి ఎంత పొడుగుంటాయి. సో అవి ప్రతి చోట కిళ్ళీ బంకుల్లో అలాంటి చోట వేలాడదీసి ఉండే, అవి తీసుకుని చదవటం అనేది చాలామంది చేస్తుండే. ఎందుకంటే విపరీతమైన టెన్షన్ ఆ నవలు చూస్తుంటే. సో ఆ నవల్లో చదివే అలవాటు ఈ డూండి గారు మెహతా గారికి కూడా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఆరుద్ర గారు కూడా అప్పట్లో ఈ పాకెట్ డిటెక్టివ్ నవల్లో విపరీతంగా రాసేవారు. ఆయన పేరుతో కొన్ని, వేరు పేర్లతో కొన్ని రాసేవాడు. అప్పుడు అనుకున్నారు ఆయనకి ఆల్రెడీ డిటెక్టివ్ నవల సాహిత్యంలో పరిచయం ఉంది ఆరుద్ర గారికి. గొప్ప నవలు కూడా ఆయన రాశారు. సో ఆయనతో మనం స్క్రిప్ట్ రాయిస్తే ఎలా ఉంటుందని చెప్పి ఆయన అప్రోచ్ అయితే ఆయన మహానంగా ఒప్పేసుకున్నారు. ఎందుకంటే ఆయనకు కూడా చాలా ఇష్టం. అప్పటికే ప్యానిక్ ఇన్ బ్యాంకాక్ అని ఒక హాలీవుడ్ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. దాన్ని తమిళ్లో తీస్తే అసలు అఖండ విజయం సాధించింది. అంటే జేమ్స్ బాండ్ మూవీస్ మన వాళ్ళు కూడా బాగానే చేయగలరు అని చెప్పి ఆయన అప్రోచ్ అయ్యి దీని గురించి వాళ్ళకి చెప్పి, లేదు ప్యానిక్ ఇన్ బ్యాంకాక్ గురించి చెప్పి ఎలా ఉంటుంది అలాంటివి తీస్తే అంటే నో ప్రాబ్లం అని చెప్పి ఆయనకున్న డిటెక్టివ్ నవల సాహిత్య ప్రతిభతోనూ కొన్ని నవలలు కూడా చదివి ఆయన ఒక కథ తయారు చేసి దాని పేరు గూఢచారి 116 అని చెప్పి ఈ కథ ఆరుద్ర గారితో ఆ విధంగా డూండి నెహతాలు రాయించారన్నమాట. సో భారతీయులు విదేశీయుల చేత చేయించి దురాగతాలను పసిగట్టి లేకపోతే వాళ్ళ ఆట గట్టించే హీరో పాత్ర ఈ జేమ్స్ బాండ్ 117 అనేది ఏది మన గూఢచారి 11 అనేది. సో అప్పటి వరకు ఆంగ్లంలోనే ఇలాంటి సినిమాలు చూసిన మన ప్రేక్షకులు
ముఖ్యంగా దక్షిణాది ప్రేక్షకులకు ఇది కొంత ఊరట కలిగించడమే కాకుండా ఓహో! ఈ సినిమాలు కూడా ఉంటాయా అని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే ఇంగ్లీష్ మూవీస్ మనకు అప్పుడు రిలీజ్ అవుతుండే. ఎప్పుడో విజయవాడ, విశాఖపట్నం ఎక్కడెక్కడ 70 థియేటర్లు ఉంటాయి. అలాంటి వాటిలో ఇంగ్లీష్ మూవీస్ ఎందుకంటే అవన్నీ అడ్వెంచరస్, యాక్షన్ ఓరియెంటెడ్, మందుగుండ్లు ఎక్కువ పేల్చే సన్నివేశాలు వాటిలో ఎక్కువగా ఉంటాయి. అవి చూసి భాష రాకపోయినా కూడా చాలామంది ఆనందపడిపోయేవాళ్ళు. ఎందుకంటే యాక్షన్ చూస్తున్నారు కదా! సో, అలాంటిది మన తెర మీద ఒక్కసారి వస్తే, దక్షిణాది తెర మీద వస్తే ఎలా ఉంటుందనే దానికి ఇదొక ప్రయోగాత్మకంగా చేశారు. ఇక ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అనుకున్నప్పుడు కొత్త సినిమా, కొత్త జోనరు, దీన్ని పాత డైరెక్టర్ కాకుండా ఎవరైనా కొత్త వాళ్ళైతే బాగుంటుందనుకుని అప్పుడు మల్లికార్జునరావు గారు అని చెప్పి ఆయన్ని వీళ్ళు అప్రోచ్ అయ్యారు. ఈ మల్లికార్జునరావు గారు ఎవరో తెలిసినా మన జూనియర్ శ్రీరంజని గారు ఉన్నారు కదా, హీరోయిన్గా చాలా సినిమాలు చేశారు. వాళ్ళ అబ్బాయి స్వయాన వాళ్ళ కుమారుడు. సో ఆయనతో ఈ సినిమా తీయాలని ఆయన అప్రోచ్ అయినప్పుడు ఆయన కథ విన్న తర్వాత నేరేషన్ మన ఆరుద్ర గారు నేరేట్ చేశారు. చేసిన తర్వాత చేద్దాం సార్, అద్భుతంగా చేద్దామని. ఈ మల్లికార్జునరావు గారు కృష్ణ గారితో ఆ తర్వాత కాలంలో చాలా సినిమాలు తీశారు. దాదాపు 10-15 సినిమాలు తీసినట్టున్నారు. వాటిల్లో అద్భుతమైన కళాఖండం అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు గారు కూడా మల్లికార్జునరావు గారే డైరెక్షన్ చేశారు ఆ సినిమాకి. ఈ సినిమా తెలుగు, తమిళ్లో చేయడంతో పాటు హిందీలో కూడా దీన్ని రీమేక్ చేశారు. అంటే డబ్ చేయలేదు, రీమేక్ చేశారు ఏకంగా. చేసినప్పుడు డైరెక్టర్ ఎవరు అనుకుంటుంటే ఈ సినిమా తీస్తున్నప్పుడే డిఓపి గారు ఉన్నారు కదా, మన రవికాంత్ నగాయచి గారు, ఆయన ఏకంగా డైరెక్టరోరియల్ విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అయిపోయిన దాన్ని పసిగట్టి వీళ్ళిద్దరూ డూండి గారు, నెహతా గారు ఏమన్నారంటే, నగాయచి గారు మీరే హిందీ దానికి డైరెక్ట్ చేయగలరా అంటే ఆయన కాసేపు ఆలోచించి చేద్దాం అని చెప్పి దానికి ఫర్జ్ అని ఒక పేరు పెట్టి, ఫర్జ్, జితేంద్ర బబిత గారు అంటే ఎవరు అంటున్నారు, రణధీర్ కపూర్ గారి భార్య, అంటే మన కరిష్మా కపూర్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మగారు అనమాట. ఆవిడ హీరోయిన్, జితేంద్ర గారు హీరో. అప్పట్లో జితేంద్ర గారు అంటే సోమన్ బాబు, కృష్ణ గారు ఇక్కడ ఎలాగా వాళ్ళిద్దరు కలిపితే అక్కడ జితేంద్ర హిందీలో. సో అలాంటి ఆయనతో ఆ సినిమా తీస్తే తెలిసిన 75 వారాలు ఆడి కాసులు వర్షం కురిపించింది ఈ రాజ్యలక్ష్మి ప్రొడక్షన్స్ వారికి ఈ సినిమా. ఇక శోభన్ బాబు వారితో ఆ చిన్న పాత్ర ఈ సినిమాలో వేయించారు. చిన్నదే కానీ బట్ చాలా ప్రధానమైన పాత్ర. ఈ సినిమాకు ముందు వీళ్ళే రాజలక్ష్మి ప్రొడక్షన్స్ వారు వీరాభిమన్యు అని చెప్పి శోభన్ బాబు గారితో పౌరాణిక సినిమా అది. అభిమన్యుడు అంటే ఎవరో తెలుసు, అర్జున్ కుమార్. దాని కథాంశంగా ఒక సినిమా తీస్తే ఆ సినిమాలో హీరోగా శోభన్ బాబు గారు చేశారు. అలాంటి హీరోని ఒకసారి తీసుకొచ్చి చిన్న పాత్ర వేస్తే ఏం బాగుంటుంది అనుకున్నప్పటికీ వాళ్ళకి ఆల్రెడీ పరిచయం ఉంది కనుక సోమన్ బాబు గారు ఎలాంటి మొహమాటం, అభ్యంతరం లేకుండా ఏం పర్లేదు సార్, చిన్న పెద్ద పాత్ర కాదు కదా, ఆ పాత్ర ప్రధానమైంది అని చెప్తున్నారని చెప్పి చేశారు. అది నిజంగానే ప్రధానమైనది. ఎందుకంటే ఈ డిటెక్టివ్ ఉన్నారు కదా, గూఢచారి 116 కృష్ణ గారు, వారు కనిపెట్టలేని కొన్ని అంశాలను, ముఖ్యమైన అంశాలను వీరు సేకరించి, సోమన్ బాబు పాత్ర సేకరించి ఆయనకు అప్పగించి ప్రాణాలు వదిలేస్తుంది. అంటే త్యాగం చేసే పాత్ర అనమాట అది. చాలా సినిమాలు చూస్తాం కదా, ఎవరైతే రహస్యాలు చేస్తుంటారో, మనం మంచి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని విలన్లను చెరబట్టడం, వాళ్ళతో రహస్యాలను చెప్పించే ప్రయత్నం చేయటం, ఆ తర్వాత చంపేయటం, ఇవన్నీ మనం చాలా సినిమాల్లో వచ్చాం, ఫార్ములా సినిమాలు. ఈ సినిమాలో కూడా సోహన్ బాబు పాత్ర ఏం చేస్తుంది, మొత్తం రహస్యాలన్నీ సేకరించి అది కృష్ణ గారితో చెప్పేసి ఆ తర్వాత చనిపోతారు అనమాట ఆ పాత్ర. సో అది కీలకమైనదే కదా, టర్నింగ్ పాయింట్. అక్కడి నుంచే ఆ కృష్ణ పాత్ర ఈ డిటెక్షన్ మీద ముందుకెళ్తుంది అనమాట. సో అందుకని ఆయన ఏమీ అభ్యంతరం పెట్టలేదు. ఇక ఇందాక మనం అనుకున్నాం కదా, మిమిక్రీ ఆర్టిస్ట్. మిమిక్రీ అనగానే పద్మశ్రీ వచ్చింది ఆయనకి. సామ్రాట్ అంటాం ఆయన, మిమిక్రీ సామ్రాట్ అని. ఆయన కూడా పాత్ర వేశాడు. అప్పటికే ఒక 2 సినిమాల్లో, పొట్టి లీడరు, పూజా ఫలం లాంటి సినిమాల్లో కూడా ఆయన వేశారు. కానీ దీంట్లో అసలు మిమిక్రీ ఆర్టిస్ట్ పాత్రే వేశారు. దీంట్లో ఆ పాత్రలో ఆయన భానుమతి గారు తెలుసు కదా మీకు, స్త్రీల వాయిస్ ఏంటి అనుకుంటాం, కానీ వేణుమాధవ్ గారు లేడీస్ వాయిస్ని చెప్పడంలో అగ్రగణ్యులు. సో భానుమతి గారు, నాగయ్య గారికి సంబంధించిన వాయిస్ చేస్తారు ఆ సినిమాలో. అది సెన్సార్కి వెళ్ళినప్పుడు సెన్సార్ వాళ్ళు అభ్యంతరం పెట్టారు ఆ సన్నివేశాలు. ఏంటంటే
భానుమతి గారు, నాగయ్య గారు అప్పటికే పద్మశ్రీ అవార్డు గ్రహీతలు. సో, పద్మశ్రీ అవార్డు వచ్చిన అంత పెద్ద వాళ్ళ మీద ఇలా హేళనగా మిమిక్రీ చేయటం ఎలాగా నో, నో అని చెప్పేశారు. అప్పుడు ప్రొడ్యూసర్లు ఏం చేశారు చాలా తెలివిగా, ఎందుకంటే ఆ సినిమాలో ఆ సన్నివేశం చాలా హిట్ అవుతుందని వాళ్ళకి గట్టి నమ్మకం. సో, అందుకని ఏం చేశారంటే భానుమతి గారికి, నాగయ్య గారి దగ్గరికి వెళ్ళి ఇలా పెట్టండి, అయ్యి భలేవాళ్ళగా ఉన్నారు, మిమిక్రీయే కదా అది, ఆయన మమ్మల్ని ఏమన్నా కావాలని అవమానం చేయలేదు కదా, మాకే అభ్యంతరం లేదని చెప్పి వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి సెన్సార్ వాళ్ళకి సబ్మిట్ చేశారు. వాళ్ళకేం అభ్యంతరం లేదంటండి అంటే అప్పుడు ఆ సన్నివేశాన్ని ఓకే చేశారు సెన్సార్ వాళ్ళు. ఎంత చేస్తే అది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సన్నివేశం లేదు, ఏంటంటే ఎడిట్ అయిపోయింది. సో, కొన్నిసార్లు అలా జరుగుతాయి. చాలా ఆశ పెట్టుకున్నారు దాని మీద, కానీ అది సక్సెస్ కాలేదు. ఇక రేలంగి గారు వేసిన క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా విచిత్రమైనది. ఆయనకి 4 మంది భార్యలు, ఒక 18 మంది సంతానం ఉంటారు. ఎలా వేగుతారో, ఏమేం చేస్తారో అనేది ఆ సినిమాలో చూస్తే మీకు అర్థమవుతుంది. సో, అలాగే రాజనాల గారికి అత్యంత తక్కువ డైలాగులు, ఎస్, నో ఇలాంటి పదాలు పెట్టి ఆయనకు ఒక పాత్ర ఇచ్చారు. మళ్ళీ హిందీలో డబ్ చేశారు కదా ఫర్జ్ అనే సినిమా, దాంట్లో కూడా రాజనాల్ గారు ఇక్కడ వేసిన పాత్రనే హిందీ సినిమాలో కూడా వేశారు. ఎందుకు వేయించారు అంటే ఆయన డైలాగులు లేవు కదా, 2-3 డైలాగులు చెప్పడమే కదా. సో, అంటే రాజనాల గారు హిందీ సినిమాల్లో చేయటం అనేది అదే మొట్టమొదటిసారి, అదే ఆఖరిసారి కూడా. సో, ఎందుకంటే కొంతమంది కొన్ని స్క్రీన్ల మీద నప్పరు. సో, రాజనాల గారు కూడా ఒక చిన్న ప్రయోగంలాగా అతనితో. ఇక సంగీత దర్శకులు చలపతిరావు గారు, చలపతిరావు గారు అన్నాం కదా, ఆయన హిందీలో నాకు తెలిసి సలీల్ చౌదరి గారు అని ఒక పెద్ద మ్యూజిషియన్ ఉన్నారు. ఆయనతో పాటు పనిచేసినట్టు నేను ఎక్కడో చదివినట్టు గుర్తు. ఆయన చలపతిరావు గారు నేను ఇందాక చెప్పినట్టు ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ చాలా సినిమాలకు ఆయన సంగీతం నిర్వహించారు. మంచి మంచి ట్యూన్స్ ఇచ్చేవారు ఆయన. ఇప్పుడు మనం ఇందాక పాడిన పాట వింటే మీకు అర్థమై ఉంటుంది కదా ఎంత గొప్పగా ఆయన ట్యూన్లు చేస్తారు. ఆయన ఒక సన్నివేశంలో కనపడి ఇండియా భారతీయ సంగీతం అలాగే పాశ్చాత్య సంగీతానికి మధ్య ఉన్న వ్యత్యాసాలను వివరిస్తూ కొన్ని డైలాగులు ఉంటాయి. ఆ డైలాగులు ఆయన కనిపిస్తారు. ఇక చీఫ్ కెమెరామెన్ రవికాంత్ నాగాయచ్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా ఒక దృశ్యంలో కనిపెడతారు. అంటే డైలాగులకి ఎలా ఉండవు. ఒక హోటల్లోకి 116 మన గూఢాచారి 116 వచ్చినప్పుడు అక్కడ రిసెప్షన్ దగ్గర పేపర్ చదువుకుంటూ కూర్చుంటారు ఆయన. మీరు కనుక కొంచెం క్లీన్గా గమనిస్తే ఆయన మనకు అక్కడ కనపడతారు. ఈ సినిమాకి నగాయిచ్ గారు డిఓపిగా చేస్తే, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా చేస్తే విఎస్ఆర్ స్వామి గారు. కృష్ణ గారికి విఎస్ఆర్ స్వామి గారికి కాంబినేషన్ అంటే అది తిరుగులేని సినిమా అనమాట. అలాగా ఆయన దానికి అసిస్టెంట్ కెమెరామెన్గా చేశారు. ఆ తర్వాత కాలంలో కృష్ణ గారికి ఎన్నో సినిమాలకి ఈ విఎస్ఆర్ స్వామి గారు డిఓపిగా చేశారు. కృష్ణ డీరి 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 అని ఒక పాట పాడతారు. అది అసలు ఘంటసాల గారు ఆ పాట పాడతారంటే ఎవరు అంగీకరించరు. ఎందుకంటే ఇలాంటి ప్రయోగాలన్నీ మహమ్మద్ రఫీ గారు లేకపోతే ఆ తర్వాత వచ్చిన కిషోర్ కుమార్ గారు అద్భుతంగా ఇలాంటివన్నీ మన దక్షిణాది రాష్ట్రాల్లో దాదాపు ఇలాంటి ప్రయోగాలు చాలా తక్కువ. మనం ఇందాక చెప్పాం కదా, చలపతిరావు గారికి అక్కడ బాలీవుడ్లో పరిచయం ఉందని. సో, ఆయన ఈ ట్యూన్స్ దింపారు. నువ్వు నా ప్రక్కన ఉన్నది కూడా హమ్ చేస్తూ పాడండి ఆ పాటని, డెఫినెట్గా ఇది మన ట్యూన్ కాదు, ఎక్కడదో ట్యూన్ అన్నట్టుగా మీకు అనిపిస్తుంది. సో, ఆ విధంగా ఆ పాట ఉంది కదా, డీరి డీరి డీ అనే పాట ఉంటుంది. కొంచెం హీరోయిన్ని లేకపోతే ఒక మహిళా క్యారెక్టర్ని టీజ్ చేస్తూ పాడే పాట. ఆ టీజ్ చేయడంలో పాత్ర వేసిన ఆవిడే వెనిరాడాయి నిర్మల. ఆ తర్వాత చాలా సినిమాల్లో ఆవిడ నటించారు. మన సోదరిగా నటించారు, హీరోయిన్గా నటించారు. ఎక్కువ సినిమాల్లో అయితే కాదు కానీ నటించారు. ఆవిడ కర్ణాటక నుంచి వచ్చి చేశారు. సో, ఆ విధంగా వెనిరాడే నిర్మల గారు కూడా ఒకే ఒక పాట కోసం ఈ సినిమాలో నటించారు. సో, ఇవి కొన్ని విశేషాలు. ఇంకా పాటల విషయంలోకి వచ్చేసరికి ఇంకా మ్యూజికల్ హిట్టే. జనరల్గా జేమ్స్ బాండ్ సినిమాలు ఇంగ్లీష్లో అయితే అసలు పాటలు దాన్ని మర్చిపోతాం మనం. హిందీలో కూడా చాలా తక్కువ పాటలు ఉంటాయి. దీంట్లో కూడా తక్కువ పాటలైనా అన్ని హిట్ సాంగులు. వాటిల్లో ఇందాక మనం అనుకున్న నువ్వు నా తోడుంటే నిన్నలా చూస్తుంటే జివ్వుమంటుంది మనసు రివ్వుమంటుంది వయస్సు, ఘంటసాల మాస్టారు, సుశీలమ్మ, కృష్ణ గారికి. ఇక
ఓ వాళ్ళు చూపుల వన్నెలాడి నిన్ను చూస్తే చాలు ఒక్కసారి డీరి డిరి డిరి డీరి డి డీరి డిరి డిరి డీరి డి. ఇది కూడా టీజ్ సాంగ్ లాగా కృష్ణ గారి మీద రికార్డ్ చేశారు. ఇంకొకటి కొంచెం వెస్ట్రన్ సైడ్లో ఉంటుంది ఆ పాట. మనసు తీరా నవ్వులే 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 నవ్వాలి, మనము రోజు పండుగ 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 చేయాలి అని ఇంకొక అది కోరస్తో పాటు పాడుంటుందంట. ఇక ఇంకొకటి కూడా టీస్ లాంటిదే. అది అసలు సంగతి మీకు చెప్పలేదు. మనకి ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు, జయలలితమ్మ. జయలలిత గారు కృష్ణ గారితో చాలా చాలా సినిమాలు చేశారు. పైగా ఇలాంటి వాటిల్లో అక్కినేని నాగేశ్వరరావు గారితో లాంటి సినిమా బ్రహ్మచారి అలాంటి సినిమాలు అద్భుతంగా చేశారు. ఈ సినిమాలో ఆ మోడర్న్ డ్రెస్లో జయలలిత గారిని చూస్తే, పైగా ముందుగా ఇందాక మనం అనుకున్న ఈస్ట్ మెన్ కలర్లో తీసిన ఆ సాంగ్లో కూడా జయలలిత గారు చాలా బ్యూటిఫుల్గా మనకు కనిపిస్తారు. అలాగే ఎర్ర బుగ్గల మీద మనసైతే నువ్వేమంటావోయ్ సోగ్గాడా, ఈ పాట కూడా ఆ సినిమాలో కొంత అంటే హిట్ అయిన పాటే. సో మొత్తానికి జేమ్స్ బాండ్ తరహాలో కృష్ణ గారిని కొత్త అవతారంలో చూపించి గూఢచారి 116 అనే సినిమాని రాజలక్ష్మి ప్రొడక్షన్స్ వారు సుందరలాల్ మెహతా డూండి గారు తీస్తే అది అఖండ విజయం సాధించి ఆ తర్వాత వచ్చిన ఎన్నో జేమ్స్ బాండ్ సినిమాలకు ఒక ప్రేరణగా మిగిలిందని చెప్పడానికి మాత్రం మనం సందేహించాల్సిన అవసరం లేదు. మీకు వీలు పడితే చూడండి, ఇప్పుడు అది యూట్యూబ్లో దొరుకుతుంది. గూఢచారి 116 1966లో 1966 ఆగస్టు 11వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయింది. హిందీలో రీమేక్ చేసినా కూడా అక్కడ అద్భుత విజయాలు సాధించింది. ఇది గూఢచారి 116కు సంబంధించిన కొన్ని విశేషాలు. మళ్ళీ ఇంకొక మంచి సినిమా గురించి మీతో ముచ్చటించడానికి నేను వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.